ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి భయం మొదలైంది. ప్రజల ఆందోళనలు తగ్గకపోగా మరింత తీవ్రమవుతున్నాయి. గత వారమంతా భగ్గుమన్న నిరసనలు రెండో వారానికి చేరుకున్నాయి. ఇరాన్ పాలకులకు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతానికి ఇరాన్ సుప్రీం లీడర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. కానీ పరిణామాలు మాత్రం ఖమేనీకి కలవరాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీం లీడర్ పారిపోయేందుకు ప్లాన్ వేసుకున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ నివేదికలను ఇరాన్ మాత్రం ఖండించలేదు, అలా అని నిర్ధారించడం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఏ దేశానికి పారిపోతాడు? డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడు? ఇరాన్ ప్రజలకు తెహ్రాన్ ప్రకటించిన సాయం పథకం కదేంటి? లెట్స్ వాచ్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖేల్ ఖతమైందా? ఖమేనీ దేశం విడిచి పారిపోక తప్పదా? సంక్షోభం నుండి ఇరాన్ గట్టెక్కుతుందా? ప్రస్తుతం పశ్చిమాసియా దేశం ఇరాన్ భగ్గుమంటోంది. ఆ దేశంలో ప్రజల నిరసనలు రెండో వారంలోకి చేరుకున్నాయి. ఆర్థిక ఇబ్బందులపై మొదలైన ఈ ఆందోళనలు క్రమంగా తెహ్రాన్ పాలకులకు రాజకీయ సవాల్గా మారుతున్నాయి. ఇరాన్లోని ప్రజలు నిరసనలు 2025 డిసెంబర్ 31న మొదలయ్యాయి. ఆ ఆందోళనలకు అసలు కారణం ఇరాన్ కరెన్సీ పతనమే. ఇరాన్ కరెన్సీని రియాల్గా పిలుస్తారు. డాలర్తో పోలిస్తే గత ఏడాది మొత్తంలో రియాల్ విలువ 3 రెట్లు పతనమైంది. దీంతో ఆహారం, చమురుతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఆ దేశంలో ద్రవ్యోల్బణం ఏకంగా 40% పెరిగిపోయింది. దీంతో చాలా మంది ఇరాన్ ప్రజలకు బతుకీడ్చడమే గగనంగా మారింది. అందుకే ఆ దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు. పెరుగుతున్న నష్టాలను నిరసిస్తూ దుకాణాలను మూసేసి వ్యాపారులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఆందోళనల్లోకి విద్యార్థులు ఎంట్రీ ఇచ్చారు. 2-3 రోజుల్లోనే ఇరాన్లోని అన్ని వర్గాల ప్రజలు ఈ నిరసనలకు మద్దతుగా వచ్చేశారు. ఇరాన్ మొత్తంలో 31 రాష్ట్రాలు ఉంటాయి. ఇందులో మొత్తం 23 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆందోళనలు కొనసాగుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 16 మంది చనిపోయారు. వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నగరాల్లో భద్రతా దళాలను ప్రభుత్వం భారీగా మోహరించింది. భద్రతా దళాలతో ఆందోళనకారులు నిత్యం ఘర్షణలకు దిగుతున్నారు. ఈ నిరసనలు ఇప్పుడు ఇరాన్ పాలకులకు సమస్యాత్మకంగా మారాయి. వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహంపై ఇరాన్ పాలకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ప్రజల ఇబ్బందులను గుర్తించామని ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో నిరసనలపై తెహ్రాన్ వార్నింగ్స్ ఇస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ గా చెప్పుకునే అయతుల్లా అలీ ఖమేనీ ప్రజల ఫిర్యాదులు సముచితమైనవేనంటున్నారు. ఆందోళనకారులతో అధికారులు చర్చించాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో నిరసనలకు సుప్రీం లీడర్ లక్ష్మణ రేఖలను కూడా గీస్తున్నాడు. అల్లరి మూకలను అదుపులోకి తీసుకోవాలని అధికారులకు ఆదేశిస్తున్నాడు. అంటే ఒకవైపు ప్రజలంటూనే నిరసనకారులను, మరోవైపు అల్లరి మూకలుగా ఖమేనీ అభివర్ణిస్తున్నాడు. ఆందోళనకారులతో మాట్లాడినట్టు సుప్రీం లీడర్ తెలిపాడు. అయితే అల్లరి మూకలను మాత్రం చర్చించాల్సిన అవసరం లేదన్నాడు. సుప్రీం లీడర్ మాటలనే ఇరాన్ న్యాయ వ్యవస్థ కూడా వెల్లడించింది. హింసకు పాల్పడే నిందితుల పట్ల ఏమాత్రం కనికరం చూపించేది లేదని ఆ దేశ కోర్టులు స్పష్టం చేశాయి. అదే సమయంలో ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. ఆందోళనకారులను శాంతింపజేసేందుకు పౌరుల కోసం నెలవారీ సాయం తెహ్రాన్ ప్రకటించింది. ప్రతి వ్యక్తికి సుమారు $7 చొప్పున ఆర్థిక సాయం ఇరాన్ సర్కారు అందించనుంది. అయితే ఈ సాయం క్రెడిట్ రూపంలో అందుతోంది. అంటే $7 విలువైన కేవలం నిత్యావసరాలను ప్రజలకు ప్రభుత్వం అందిస్తోంది. $7 సాయాన్ని 4 నెలలుగా ప్రభుత్వం అందించనున్నట్లు ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫతెమే మొహజరానీ తెలిపారు. ఈ మొత్తంతో కేవలం కొన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని మొహజరానీ చెప్పుకొచ్చారు. జనవరి 10 నుండి ఈ పథకం అమల్లోకి వస్తుందని, ప్రజలు తమ ఖాతాల్లో జమైన మొత్తంలో ప్రతి నెల అవసరమైన వస్తువులు కొనుగోలు చేయొచ్చని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి స్పష్టం చేశారు. అయితే ఇరాన్ ప్రకటించిన ఈ పథకం ప్రజల్లో ఆగ్రహాన్ని చెల్లారు. దీనికి ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేము. కానీ ప్రపంచం మాత్రం ఇరాన్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఇరాన్లోని నిరసనలు, భారత్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. అశాంతితో రగులుతున్న పశ్చిమాసియా దేశంలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారిలో చాలా వరకు మెడికల్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు. ఆ విద్యార్థుల సంఘం భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. భారతీయుల భద్రతకు హామీ ఇవ్వాలని కోరింది. ఇరాన్లో ప్రస్తుతం 3000 మంది భారతీయ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. చాలా వరకు వారంతా స్థానికంగా ఉండే హాస్టళ్లలో ఉంటున్నారు. అవసరమైతే విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు అవసరమైన ప్లాన్ను సిద్ధం చేయాలని విద్యార్థుల సంఘం వేడుకొంది. ఇరాన్లో ఉంటున్న భారతీయ విద్యార్థులకు ఢిల్లీ మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇరాన్కు అవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారతీయులకు ఢిల్లీ సూచించింది. ఇరాన్లో ఉన్న భారతీయులు పరిస్థితులను నిశితంగా పరిశీలించాలని, అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ కోరింది. అయితే అదే సమయంలో ప్రస్తుత ఇరాన్లో వెల్లువెత్తుతున్న ప్రజల ఆందోళనలను ఆయుధంగా మార్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు యత్నిస్తున్నాడు. ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్నాడు. ఈ క్రమంలో తెహ్రాన్కు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్లో ఆందోళనకారులను చంపేస్తున్నారని ట్రంప్కు మీడియా సూచించింది. అయితే లాక్డ్ అండ్ లోడెడ్ అన్న మాటకు కట్టుబడి ఉన్నారా? ఇరాన్పై యాక్షన్కు దిగుతారా? ఆందోళనలో అమెరికా ఎలాంటి జోక్యం చేసుకుంటుంది అని ట్రంప్ను మీడియా ప్రశ్నించింది. ఇరాన్లోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. గతంలో మాదిరిగా ప్రజలను చంపడం మొదలు పెడితే ఇరాన్ పాలకులు అమెరికా నుండి కఠిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇరాన్లోని ఎలాంటి లక్ష్యాలపై అమెరికా దాడి చేయబోతోందన్న దానిపై అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంగా చెప్పలేదు. కానీ పదే పదే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు మాత్రం కలకలం రేపుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్లో అశాంతిని రెచ్చగొడుతున్నాయని తెహ్రాన్ పాలకులు ఆరోపిస్తున్నారు. జియోనిస్టు పాలన ప్రధానమంత్రి అలాగే కొందరు అమెరికాలోని తీవ్రవాద ధోరణి ఉన్న నాయకులు నిత్యం తెహ్రాన్ అంతర్గత వ్యవహారాలపై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి మండిపడ్డారు. అంతర్జాతీయ భాషలో చెప్పాలంటే హింసను, ఉగ్రవాదాన్ని, హత్యకాండను ప్రేరేపించడం తప్ప మరొకటి కాదని బగాయి విమర్శించాడు. అయితే ఇక్కడ జియోనిస్టు పాలకులుగా ఇజ్రాయెల్ నాయకులను ఇరాన్ పిలుస్తోంది. ట్రంప్ వార్నింగ్స్ పై ఇరాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కానీ అంతర్గతంగా మాత్రం ఇరాన్ సుప్రీం లీడర్ అధ్యక్షుడు కలవరానికి గురైనట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కొత్త నివేదిక బయటకు వచ్చింది. అయతుల్లా ఖమేని దేశం విడిచి పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ దేశంలో పరిస్థితులు అదుపు తప్పి ప్రజలు తిరుగుబాటుకు దిగితే, లేదంటే అమెరికా దాడికి యత్నిస్తే మాస్కోకు వెళ్లిపోవాలని ఖమేని నిర్ణయించుకున్నారని నివేదిక వెల్లడిస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు తెహ్రాన్ నిర్ధారించలేదు. అయితే ఇటీవల పశ్చిమాసియా దేశంలో నెలకొన్న పరిణామాలతో ఈ నివేదికకు ప్రాధాన్యం లభించింది. 2024లో సిరియాలో తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్ కు చేరుకున్నారు. దీంతో ఆ దేశంలో పరిస్థితులు ఇరాన్ మిత్రుడు, అప్పటి సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ కు చేజారిపోయాయి. గత్యంతరం లేక బషర్ అల్ అసాద్ దేశం విడిచి మాస్కోకు పారిపోయారు. నిజానికి ఇరాన్లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పాలకులు చెబుతున్నారు. విదేశీ శక్తులు ఎలాంటి సైనిక చర్యలకు పాల్పడొద్దని హెచ్చరిస్తూ తెహ్రాన్ అంతటా బ్యానర్లు వెలిశాయి. మరోవైపు విదేశాల్లో నివసిస్తున్న ఇరాన్ సంతతి ప్రజలు కూడా తమ గళాన్ని వినిపిస్తున్నారు. స్వదేశంలోని నిరసనకారులకు మద్దతుగా బ్రిటన్లో ర్యాలీలు నిర్వహించారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ర్యాలీలు చేపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుప్రీం లీడర్ను దించేయాలంటూ డిమాండ్ చేశారు. ఇరాన్ ప్రజలకు తమ మద్దతు అవసరమని యూకేలోని ఇరేనియన్లు చెబుతున్నారు. అక్కడ ప్రజలను పాలకులు కఠినంగా అణిచివేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మారుతుందన్న నమ్మకం తమకు లేదంటున్నారు. కానీ అక్కడి ప్రజలకు తమ మద్దతుగా తాము పోరాడతామని వివరిస్తున్నారు. మరోవైపు ఇరాన్లో పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయి. ఆర్థిక కష్టాల నుండి మొదలైన నిరసనలు తీవ్రమవుతున్నాయి. కాకపోతే ఈసారి మాత్రం నిరసనకారులను శాంతింపజేసేందుకు ఈసారి తెహ్రాన్ ఆఫర్లను ప్రకటించడం భారీ మార్పునే సూచిస్తోంది. నిజానికి ఇరాన్ ప్రభుత్వానికి నిరసనలు కొత్తేమీ కాదు. 2022 సెప్టెంబర్లోనూ ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అప్పట్లో అత్యంత క్రూరంగా నిరసనలను ఇరాన్ పాలకులు అణిచివేశారు. అయితే ఈసారి ఆందోళనలు మాత్రం వేరు. ఇది ఇరాన్ ప్రజల పొట్టకూటికి సంబంధించింది. పైగా ట్రంప్ వార్నింగ్స్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో గతానికి భిన్నమైన నిర్ణయం ఇరాన్ పాలకులు తీసుకున్నారు. తొలిసారి ఇరాన్ ప్రజలకు సాయం పథకాన్ని పాలకులు ప్రకటించారు. ప్రజలను శాంతింపజేసేందుకు యత్నిస్తున్నారు. అదే సమయంలో భద్రతా దళాలను కూడా దించారు. అల్లరి మూకలను అణిచివేస్తామని కూడా స్పష్టం చేశారు. మొత్తానికి ఈ నిరసనలు ఖమేనీని దించేస్తాయా లేక ఎప్పటిలాగే ఇరాన్ నిరసనలు ఆగిపోతాయా అన్నది మరో 2 రోజుల్లో తేలనుంది.